వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేత సామాజిక న్యాయ అసలు సిసలు క్యాంపెయినర్ భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలి, బడుగు బలైన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలి అని చెప్పి మొట్టమొదటిగా గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో కులగణన రిపోర్టును ప్రవేశపెట్టి 42% చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు అందరూ కూడా పాల్పంచుకుంటా ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు బ్రతకాలని, వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలి, కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ ముదిరాజ్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధ్యక్షులు మత్స్వాన్ రెడ్డి గారు, కొత్వాల్ గారు, అలాగే మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, వినోద్ కుమార్ గారు, ఎంపీ వెంకటేష్ గారు, మహిళా అధ్యక్షురాలు వసంత గారు, సురేందర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కార్యకర్తలు, ఆనంద్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటేనే సామాజిక న్యాయం అని చెప్పేసి ఈరోజు భారతదేశం యావత్తు కూడా ఆలోచన చేస్తున్న తరుణం. దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర. ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4300 కిలోమీటర్లు ఎండనక వాననక చలనక భారతదేశాన్ని ఏకం చేయాలి, భారతదేశంలో అందరూ సమానమైన ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కులగణన విషయంలో నిర్ణయం తీసుకున్నదంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప అంటే సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు. వారి బాటలోనే ఈరోజు వారి తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బీసీ కులాలన్నీ అన్ని కూడా పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈరోజు మా పార్టీ స్టాండు మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేము జనాభా ప్రాతిపదిక ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము బీసీలకు కల్పిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని చట్టంగా చేయాలంటే అది కేంద్రంలో బీజేపీ చేయాల్సింది. ఈరోజు ఆల్రెడీ కేంద్రానికి మేము ప్రతిపాదనలు పంపినాం. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ. కాబట్టి ఈరోజు బీజేపీ నిర్ణయం తీసుకుంటే మరొకసారి ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాహుల్ గాంధీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.